హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులోనూ మన సబ్స్క్రైబర్లో ఒక అతను రికమెండ్ చేసి సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పేరే ది రేవన్. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే, మన కథలో హీరో వచ్చేసి న్యూస్ పేపర్ లో క్రైమ్ కథలు రాస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆ ఊర్లో ఉన్న ఒక కిల్లర్ గాడు ఏదైతే హీరో క్రైమ్ కథను రాస్తాడో ఆ కథకు తగిన విధంగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఇది కాస్త లోకల్లో ఉన్న డిటెక్టివ్ ఏంటంటే కనిపెడతాడు. ఆ తర్వాత ఏమైంది, కిల్లర్ ని పట్టుకున్నారా లేకపోతే హీరో కథ రాసి ఆ కథని బేస్ చేసుకుని కిల్లర్ గాని పట్టుకున్నాడా అనేది సినిమా చాలా బాగుంది. ట్విస్టులు మామూలుగా లేవు. సస్పెన్స్ అయితే భలే మెయింటైన్ అయింది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ 1849లో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లో నుంచి ఒక లేడీ కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ కొంతమంది కంప్లైంట్ ఇస్తారు. దాంతో పోలీసులు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డోర్ దగ్గరకు వచ్చే లోపు ఆ సౌండ్ ఆగిపోతుంది. బేసికల్ గా పోలీసులు అందరూ ఏంటంటే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా సౌండ్స్ కంటిన్యూగా వస్తున్నాయి. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ఆ డోర్ దగ్గరకు వస్తారు. కానీ డోర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లేడీ అరవటం ఆపేస్తుంది. ఇలా కాదని చెప్పేసి ఆ డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ చనిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఇంటికి ఒకే ఒక్క మెయిన్ డోర్ ఉంటుంది. ఆ మెయిన్ డోర్ దగ్గరికి పోలీసులు వచ్చారు. సో లోపల ఉన్న కిల్లర్ గాడు తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. అందులోనూ ఆ ఇంటికి ఒకే ఒక్క విండో ఉంది. ఆ విండో కూడా ప్రాపర్ గా సీల్ అయిపోయింది. సో దాంతో వాడు తప్పించుకునే ఛాన్స్ లేదని చెప్పేసి వీళ్ళు వెతుకుతూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ గాడు కనిపించడు. కానీ చిమినీలో మాత్రం సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి వెళ్లి చూస్తే ఇంకొక అమ్మాయి చనిపోయి చెయ్యి బయటకు వస్తుంది. ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు, ఇందాక ఒక ఆవిడ చనిపోయింది కదా, ఆవిడ కూతురు అనమాట. ఇదంతా చూసిన తర్వాత పోలీసులుగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడెవడ్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాడు, అసలు ఒక్క డోర్ కూడా లేదు పారిపోవడానికి ఇక్కడ నుంచి, అలాంటిది వాడు ఇక్కడ నుంచి చంపేసి ఎలా పారిపోయాడని చెప్పేసి పోలీసులు జుట్టు పీక్కుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు కాకులు ఏం చేస్తాయంటే ఎలకని పీక్కు తింటూ ఉంటాయి అనమాట. ఆ ఎలక దగ్గరికి మన కథలో హీరో వచ్చి దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అందులో మన కథలో హీరో ఏంటంటే ఒక రచయిత అనమాట. తను న్యూస్ పేపర్ లో క్రైమ్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. దానికి ప్రేక్షకుల ఆదరణ మామూలుగా ఉండదు. ఎందుకంటే అంత గొప్ప రచయిత అనమాట హీరో. కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గించేసాడు రాయటం. అందులోను హీరో ఏం చేస్తారంటే వేరే ఊరిలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందాం చూస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పేదవాడైపోతాడు. ఇక చేసేదేమో లేక తిరిగి తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాకు మందు పోయని చెప్పేసి అంటంతో వాడేమంటాడంటే నువ్వు ఇంతకు ముందు తీసుకున్న మందుకే డబ్బులు లేదని చెప్పేసి అంటంతో హీరో వాడితో గొడవ పడతాడు. నేను ఎవరో తెలుసా అని చెప్పేసి. కానీ వాడేమంటాడంటే నువ్వెవరో నాకు బాగా తెలుసు, నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి అంటంతో అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో హీరోని బయటికి నెట్టేస్తారు. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో 2 హత్యలు జరిగినాయి కదా, అక్కడ సినిమా ఓపెన్ అవుతుంది. అందులోనూ ఆ కేసును డీల్ చేయడానికి ఒక డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేం చేస్తాడంటే 2 శవాలను చూసిన తర్వాత కూతురు శవం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బాడీని పూర్తిగా పరీక్షిస్తే ఈ అమ్మాయి గొంతు నొక్కేసి చంపేశాడు కిల్లర్ గాడు. అందులోనూ వాడి చేయి చాలా పెద్దది, మెడ మీద కూడా బాగా గాయాలున్నాయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాడు అసలు ఎలా తప్పించుకున్నాడని చెప్పేసి ఇల్లు మొత్తం చూసి చిమ్నీ ఎలాగో చిన్నగా ఉంది, అందులో నుంచి వాడు పారిపోలేడు. పోనీ కిటికీలోంచి అని చెప్పేసి అంటంతో అక్కడున్న పోలీసులు ఏమంటారంటే సార్ కిటికీ క్లోజ్ అయిపోయిందండి, అసలు దీన్ని ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పేసి అంటారు. కానీ డిటెక్టివ్ ఏం చేస్తారంటే ఆ కిటికీని బాగా పరీక్షిస్తే 2 బటన్స్ ఉంటాయి. వాటిని ప్రెస్ చేస్తే సడన్ గా విండో ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అవి లాకులు అనమాట. ఆ లాకులు ఓపెన్ చేసుకుని కిల్లర్ గడి పారిపోయాడని చెప్పేసి అంటంతో పోలీసులు స్టన్ అయిపోతారు. కానీ ఈ డిటెక్టివ్ ఏమంటాడంటే ఇలాగే హత్య జరగడాన్ని నేను ఎక్కడో కథ రూపంలో చదివానయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు తనకి ఎదురు ఒక గుర్ర బండి వస్తుంది అనమాట. ఆ బండిని చూసిన తర్వాత హీరో పరిగెత్తుకుంటూ ఆ గుర్ర బండిలోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ బండి లోపల హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఎరా మళ్ళీ ఎందుకు వచ్చారో ఊరికని చెప్పి అంటంతో నీ కూతురు కోసం అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. కాకపోతే మన తెలుగు సినిమాలో లాగా హీరోయిన్ వాళ్ళ నాన్నకి హీరో అంటే నచ్చడు. అందులోనూ తానేంటంటే ఇంకోసారి మా కూతురు జోలికి వస్తే గన్ను తీసుకుని కాల్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరో అంటే ఇష్టం కదా, అందుకని ఎందుకు రాను పద్దాకలు గన్ను తీస్తావని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ముందే తనకు ముద్దు పెట్టి ఇదిగో నీ కోసం అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే ఎవరో ఒక అతన్ని ఒక టేబుల్ మీద కట్టేసి అతన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అంటే పైన నుంచొని అతని వైపు చూస్తూ ఉంటాడు. అందులో అతనేమో దయచేసి నన్ను ఏం చేయొద్దండి అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటాడు. ఇదే సమయంలో కిల్లర్ ఏం చేస్తాడంటే ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ న్యూస్ ఎడిటర్ అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు. అతను హీరో దగ్గరకు వచ్చి సార్ మీరు రాసిన స్టోరీస్ ని మా వాడు ప్రింట్ చేయట్లేదు ఏంటో మాట్లాడనని చెప్పేసి అంటంతో హీరో కూడా కోపంగా ఆ న్యూస్ ఎడిటర్ దగ్గరికి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను రాసిన స్టోరీస్ మీరేం ప్రింట్ అయ్యేదని చెప్పి అనడంతో ఆ న్యూస్ ఎడిటర్ ఏమంటాడంటే, ఇంతకు ముందు నువ్వు కథలు బాగా రాసేవాడివి, ఇప్పుడు సరిగా రాయట్లేదు. ఇప్పుడు నువ్వు కథలు రాయమంటే నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని వాళ్ళ మధ్యలో జరుగుతున్న నిజమైన సంఘటనలతో కథలు రాస్తున్నావు. దానివల్ల చాలా పెద్ద తలకాయలకి ప్రాబ్లం అవుతుంది, అంటే డబ్బున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నీ కథలను నేను ప్రింట్ వేయట్లేదు, వేరే అతని కథలు ప్రింట్ వేసాను. అందులో నువ్వు ఇంతకు ముందులా కథలు రాస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తా అని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ఇంతకు ముందు క్రైమ్ స్టోరీస్ రాసేవాడు, ఒక సీరియల్ కిల్లరు, హత్యలు చేసేవాడు, ఇలాంటి కథలు రాసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ మానేసి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో వాటిని బేస్ చేసుకొని కథలు రాయడం మొదలు పెట్టాడు. అందుకని ఈ న్యూస్ ఎడిటర్ ఏంటంటే, నాకు అలాంటి కథలు వద్దు బాబు, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నువ్వు ఇంతకు ముందులా కథలు రాయని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ ని చూపిస్తారు. కిల్లర్ గాడు ఇంతకు ముందు ఒక బటన్ ప్రెస్ చేశాడు కదా, అలా ప్రెస్ చేయడం వల్ల ఒక పెద్ద గొడ్డలు ఏంటంటే ఆ బల్ల మీద కాళ్ళు చేతులు కట్టేసిన అతను పొట్టకి తగులుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందులోనూ మెల్లమెల్లగా కట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే, ఆ గొడ్డలి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కిందకి దిగేలాగా, అంటే ఒక 1 మీటర్ కిందకి దిగేలా చేస్తాడు. సో దాని వల్ల ఆయన మెల్లమెల్లగా చనిపోతూ ఉంటాడు, నరకం అనుభవిస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పూర్తిగా ఆయన పొట్టని అది కట్ చేస్తుంది. సో దాంతో ఆయన అక్కడే చనిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. అందులోని హీరో ఇంతకు ముందు గుర్ర బండిలో హీరోయిన్ కు లెటర్ ఇచ్చారు కదా, అదేదో కాదు, నేను ఊరు వచ్చాను, మా ఇంటిలో కలుసుకుందాం అని చెప్పేసి రాశాడు అనమాట. అందుకని హీరోయిన్ ఇప్పుడు ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత హీరోతో ఏమంటుందంటే, మా నాన్నకు తెలియకుండా వచ్చాను, ఏంటి నువ్వు వేరే ఊరు వెళ్ళావు కదా, బాగా డబ్బులు సంపాదించావు అని చెప్పి అనడంతో లేదు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పి అంటుంది. గ్రేట్ కదా, డబ్బులు లేకపోయినా సరే పెళ్లి చేసుకుంటా అంటూ. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, మా నాన్న బర్త్డేకి ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు, ఆ పార్టీలో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అందరి ముందు చెప్తాను, ఇంకెవ్వడు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారు. తానేంటంటే ఇప్పుడు జరిగిన హత్య ఎక్కడో చదివిన కథలా ఉందని చెప్పేసి లైబ్రరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్రైమ్ స్టోరీస్ ఉండే బుక్ చదువుతాడు. చూస్తే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలాగైతే హత్య జరిగిందో అలాగే ఆ క్రైమ్ స్టోరీలో ఉన్న స్టోరీ మ్యాచ్ అవుతుంది అనమాట. అందులోనూ ఆ స్టోరీ రాసింది ఎవరో కాదు, మన కథలో హీరో. ముఖ్యంగా మన కథలో హీరో రాసిన కొన్ని గొప్ప గొప్ప కథలన్నింటిని తీసుకొని, అంటే ప్రజలు ఎక్కువగా ఆదరించిన కథలు తీసుకొని ఒక పుస్తకంలో ప్రింట్ వేస్తారనమాట. దాని మీద స్టోరీ రైటర్ అని చెప్పేసి హీరో పేరు రాస్తారు. అప్పుడు డిటెక్టివ్ కి డౌట్ వస్తుంది, ఇతను రాసిన కథలాగే జరిగిందని చెప్పేసి ముందు ఇతన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తాడు, హీరోని ఎంక్వైరీ చేస్తాడు. అందులోను డిటెక్టివ్ ఏమంటాడంటే, నువ్వు కథలో ఎలాగైతే రాస్తావో అలాగే హత్యలు కూడా జరుగుతున్నాయి, కాబట్టి అసలు ఆ రోజు హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే, సరే అసలు నేను ఊర్లో లేనని చెప్పేసి అంటాడు. సరే ఒకసారి చేయి చూపించని చెప్పి అడుగుతాడు. హీరో కూడా చేయి చూపిస్తాడు. ఎందుకు అలా అడిగాడంటే, ఫస్ట్ హత్య జరిగినప్పుడు ఒక అమ్మాయి గొంతు పిసికి చంపేశాడు కదా కిల్లర్ గాడు, వాడి చెయ్యేమో పెద్దగా ఉంటుంది, అందుకని మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తాడు. చూస్తే హీరో చెయ్యేమో కొంచెం చిన్నగా ఉంటుంది. అయినా సరే ఈ డిటెక్టివ్ మాత్రం హీరోని అనుమానించడం ఆపడనమాట. అందులోనూ నువ్వు కథ రాసినట్లుగానే అక్కడ హత్యలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి పదే పదే అంటంతో హీరో కోపం వచ్చి ఏమంటాడంటే, సార్ నేను కథ రాయటం తప్ప సార్, వాడెవడో దాన్ని చూసి కాపీ కొట్టి చేస్తే అది నా తప్ప అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ వచ్చేసి డిటెక్టివ్ కి, సార్ ఇంకో హత్య జరిగిందండి అని చెప్పేసి అంటంతో అందరూ కలిసి అక్కడికి బయలుదేరి వెళ్తారు. అందులోను అక్కడ ఇప్పుడు హీరో కథలు రాసి ఒక న్యూస్ పేపర్ వాళ్ళకి ఇస్తారు కదా, అక్కడ ఒక న్యూస్ ఎడిటర్ ఉంది కదా, అతను కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన అతను కూడా హీరో లాగా కథలు రాసే అతను, అందుకని అక్కడ ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఎడిటర్ డిటెక్టివ్ తో ఏమంటాడంటే, సార్ హీరోకి ఇతనికి ఏమైనా గొడవలు ఉండొచ్చండి, అందులోనూ హీరో రాసిన కథను కాకుండా ఇతను రాసిన కథను నేను పబ్లిష్ చేశాను, ఒకవేళ ఇతనికి గొడవ ఉండొచ్చు, కాకపోతే ఇతను చంపేంత సీన్ హీరోకి మాత్రం లేదని చెప్పడంతో డిటెక్టివ్ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఆ తర్వాత న్యూస్ ఎడిటర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ మర్డర్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే హీరో ఇంతకు ముందే ఇలా మర్డర్ జరిగితే బాగుంటుందని చెప్పి ఊహించుకొని తను కథ రాస్తాడనమాట. ఆ కథని ఆ కిల్లర్ గాడు నిజం చేస్తాడు. అందులోనూ తన ఊహల్లో ఎలాగైతే ఊహించుకొని ఆ కథ రాశాడో ఎగ్జాక్ట్లీ అలాగే రాస్తాడు. అప్పుడు డిటెక్టివ్ చదువుతాడు అనమాట, అసలు ఇంతకీ నువ్వు ఎన్ని కథలు రాసావు అని చెప్పి అడిగితే, సరే చాలా రాశానండి అని చెప్పేసి అంటాడు. అందులోని డిటెక్టివ్ ఏం చేస్తాడంటే, ఆ కిల్లర్ గాడు ఇతన్ని చంపిన తర్వాత అతని మొహం మీద ఒక మాస్క్ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. అది చూపిస్తాడు హీరోకి. సరే ఈ మాస్క్ ను మాత్రం నేను వేరే కథలో రాశానండి, అందులోనూ ఒక అతను ఉంటాడు మాస్క్ పెట్టుకుని వచ్చి అందరిని చంపుతూ ఉంటాడని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ షాక్ అయిపోతాడు. ఏది ఏమైనా సరే కిల్లర్ గాడు మామూలుగా ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి ఆ తర్వాత ఆ మాస్క్ ని తిప్పి చూస్తే అందులో ఆ కిల్లర్ గాడు ఒక ఇన్ఫర్మేషన్ రాసి ఉంచుతాడనమాట. ఏంటంటే తను ఇంతకు ముందు రాసిన కథలో కొన్ని సెంటెన్స్ మాత్రం అందులో రాస్తాడు. దాంతో హీరోని అడుగుతాడు డిటెక్టివ్, ఇదేంటయ్యా అని చెప్పి అడిగితే, ఏమీ లేదండి నేను వేరే కథ ఒకటి రాశాను, అందులో కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఒక ఊర్లో ఒక పెద్ద
ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరూ మాస్క్లు వేసుకొని చక్కగా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు, పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీకి ఆ కిల్లర్ గాడు మాస్క్ వేసుకొని వచ్చి హత్యలు చేస్తాడు. వాడు సింబాలిక్ గా నేను నెక్స్ట్ చేయబోయే హత్య ఇదని చెప్పి మనకి ఇంటిచ్చాడని చెప్పి అనడంతో డిటెక్టివ్ కూడా షాక్ అయిపోతాడు. ఇంతగా ఫంక్షన్ ఏదనుకుంటున్నారా, ఇంతకు ముందు హీరోయిన్ చెప్పింది కదా నా బర్త్డే రోజు మా నాన్న పెద్ద పార్టీ ఇస్తున్నాడు, ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాడు, అక్కడ అందరి ముందు మన లవ్ స్టోరీని రివీల్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేసి రివీల్ చేస్తా అని చెప్పి అంది కదా, ఆ ఫంక్షనే నెక్స్ట్ కిల్లర్ గాడు సెలెక్ట్ చేసుకున్న ఫంక్షన్. ఈ విషయం కాస్త హీరోకి అర్థమైపోయి డిటెక్టివ్ చెప్తాడు, సరే ఇలాగ మన ఊర్లో పెద్ద ఫంక్షన్ ఉందండి దగ్గరలో అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత సరే హీరో ఇలా చెప్పాడండి మీ ఇంట్లో ఫంక్షన్ ఉందంట కదా, అక్కడికి కిల్లర్ గాడు వచ్చి హత్యలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఈ ప్రపంచంలో ఎవడు చెప్పినా నేను వింటా గానీ ఇప్పుడు నీకు వచ్చి చెప్పాడు కదా వాడి మాటలు అసలు నమ్మాకని చెప్పి అంటూ ఉంటాడు. కానీ డిటెక్టివ్ మాత్రం లేదండి మన ఊర్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటంతో ఆయన కూడా చేసేదేమో లేక సరేనండి మీరైతే సెక్యూరిటీ ఇవ్వండి, ఫంక్షన్ మాత్రం ఆపను గానీ మీరు వచ్చి సెక్యూరిటీ ఇవ్వండి, ఆ తర్వాత కిల్లర్ గాని పట్టుకోండి అని చెప్పి అంటంతో ఈ డిటెక్టివ్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఇంట్లోనే బయట హీరోయిన్ ఏం చేస్తుందంటే చక్కగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉంటుందన్నమాట. అది మన కథలో హీరో పక్క నుండి వింటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న చూసి అసలు ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ ఏమంటాడంటే లేదండి ఆ కిల్లర్ గారిని పట్టుకోవాలంటే ఖచ్చితంగా హీరో మనకు అవసరం అని చెప్పేసి అంటంతో ఆ ఫంక్షన్ రోజు ఖచ్చితంగా వీడు నా కంటికి దూరంగా ఉంచండి లేకపోతే కోపంలో కాల్ చేస్తా అని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి ఆ డిటెక్టివ్ హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇలాగా ఆ బర్త్డే పార్టీ రోజు రాని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అందరూ మొహాలకు మాస్క్లు వేసుకొని చక్కగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అందులోను డిటెక్టివ్ కూడా పోలీస్ స్టాఫ్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా మాస్క్లు వేసి అందరినీ రెడీగా ఉండమంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి హీరోయిన్ తో కలిసి మెల్లగా డాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ దూరం నుంచి చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో కిల్లర్ గాడు గుర్రం మీద వస్తాడు. అది కూడా భయంకరమైన వేగంగా వస్తాడు. కాకపోతే వీళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు లోపలికి వచ్చేస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం చాలా షార్ప్ గా రియాక్ట్ అయిపోయి గన్ను తీసుకుని వాడిని కాల్చేవతలు పడేస్తాడు. దాంతో వాడు అక్కడే కింద పడిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి భయం వేసి హీరోయిన్ తీసుకుని పక్కకి పారిపోతూ ఉంటాడు. కానీ అనుకోకుండా జనాలు ఎక్కువ ఫోర్స్ గా పరిగెట్టడం వల్ల హీరోయిన్ ను తన చేతి జారిపోయి పక్కెళ్ళిపోతుంది అనమాట. మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ కింద పడిన వాడి దగ్గరికి వెళ్లి గన్ను గురి పెడతాడు. అందులోను వాడేమంటాడంటే బాబు నేను కిల్లర్ కాదయ్యా, వాడెవడో వచ్చి నన్ను బెదిరించాడు, ఇక్కడికి వచ్చి లెటర్ ఇమ్మన్నాడు అందుకే వచ్చానని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. ఆ లెటర్ తీసి చదివితే వీళ్ళకే బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం అర్థమవుతుంది. కిల్లర్ గడి ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరిని చంపడం కాదు, ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం. అందులోను చుట్టూ తిరిగి చూస్తే అక్కడ నిజంగానే హీరోయిన్ ఉండదు, తాను కిడ్నాప్ అయిపోతుంది. దాంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడు రాసి పంపించిన లెటర్ చదువుతాడనమాట. అందులో కిల్లర్ గాడు ఏం రాస్తాడంటే దయచేసి హీరోని కథలు రాయమని చెప్పండి, అనవసరంగా ఆపేశాడు, అందులోను తాను కథలు రాయటం మొదలు పెడితేనే నేను హీరోయిన్ ని ప్రాణాలతో వదులుతాను లేకపోతే చంపేస్తానని చెప్పి రాస్తాడు. ఇంకా ముఖ్యంగా తాను కంటిన్యూస్ గా హత్యలు చేస్తానని, ఆ హత్యలు చేసినప్పుడు ప్రతి ఒక్క హత్యకి ఒక క్లూ ఇస్తానని, దాన్ని బేస్ చేసుకుని మీరు హీరోయిన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చు అని చెప్పేసి ఆ కిల్లర్ గాడు ఆ లెటర్ లో రాస్తాడు. ఇదంతా చూసిన తర్వాత డిటెక్టివ్ ఏమంటాడంటే ఎవరు బాబు నువ్వు అర్జెంట్ గా కథలు రాయడం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనడంతో హీరో కోపం వస్తుంది. కాదండి డిటెక్టివ్ మీరు ఉన్నారు, పోలీసులు వాళ్ళు ఉన్నారు, మీరందరూ చేయాల్సిన పని ఏంటి ఆ కిల్లర్ గాడిని పట్టుకొని హీరోయిన్ ని కాపాడటం, అలా కాకుండా నన్ను కథలు రాయమంటారేంటి అని చెప్పేసి హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి రాయకుండా కూర్చున్నావా అంటే హీరోయిన్ ఏమో తనకు ప్రాణమాయ, హీరోయిన్ కోసం ఏమైనా చేస్తాడు. దాంతో హీరో నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనని ఆ కిల్లర్ గాడు ఒక పెట్టెలో ప్యాక్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ ప్రాణాలతో ఉంటుంది కానీ తానేమో బయటికి రాలేకపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఒక మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఈ రోజు మనం మానవ శరీరంలో ఉండే భాగాలు ఇందులో ఉన్నాయి, వాటన్నిటి గురించి మీకు పాఠం చెప్తానని చెప్పేసి అంటంతో స్టూడెంట్స్ అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. కాకపోతే బాక్స్ లోపల ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఒక శవపేటకు కాబట్టి సర్లే అని చెప్పేసి శవపేటకు ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి ఒక కాకి పైకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా లోపల ఆ కిల్లర్ గాడు అతి దారుణంగా చంపిన ఒక శవం ఉంటుంది, అది కూడా ఒక లేడీ శవం. దాంతో ఈ విషయం కాస్త పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా తిరిగి ఇక్కడికి వస్తారు. వాళ్ళతో పాటు డిటెక్టివ్ కూడా వస్తాడు, అందులోనూ హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత డిటెక్టివ్ మాత్రం అంతా చూసి ఇలాగే జరిగిందని నువ్వు రాసిన స్టోరీలో ఎక్కడన్నా అని చెప్పంటంతో అవును జరిగిందని చెప్పేసి అంటాడు. దాంతో డిటెక్టివ్ ఏమంటాడంటే దయచేసి నా మాట విని ఆ స్టోరీ ఏదో రాయొచ్చు కదా, వాడు హత్యలు చేయడం స్టార్ట్ చేశాడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కథలు రాయడం మొదలు పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ కూడా హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కథ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పేసి అంటంతో అవును కథ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పేసి అంటాడు.
చెప్తాడు. ఆ కథ డిటెక్టివ్ చదివి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ కథలో హీరోయిన్ చనిపోకుండా ఉందని చెప్పేసి అక్కడక్కడ మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే హీరో కథలో ఏదైతే రాస్తున్నాడో ఆ డిటెక్టివ్ కూడా అదే చేస్తున్నాడు కాబట్టి హీరో అలా మెన్షన్ చేశాడు. ఆ తర్వాత ఈ కథను తీసుకెళ్లి న్యూస్ ఎడిటర్ కి ఇస్తే అది మనోడు చూసి దీన్ని ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అయ్యండి అని చెప్పేసి తన అసిస్టెంట్ కి చెప్తాడు. దాంతో మనోడు కూడా ప్రింటింగ్ ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు డిటెక్టివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తానేమంటాడంటే ఆ కిల్లర్ గడు లాస్ట్ గా ఒక ఆవిడని చంపాడు కదా, ఆవిడ ఒంటి మీద ఉన్నది ఒరిజినల్ బ్లడ్ కాదు, అది ఫేక్ బ్లడ్ అని చెప్పడంతో అప్పుడు హీరోకి డౌట్ వస్తుంది. ఫేక్ బ్లడ్ అంటే మన ఊర్లో నాటకాలు వేసే వాళ్ళు ఉన్నారు, ఆ బ్లడ్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పడంతో ఎవరు వాళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా అడ్రస్ చెప్తాడు. దాంతో ఏముంది ఇంకా హీరో ఆ తర్వాత పోలీసులు డిటెక్టివ్ వీళ్ళందరూ కలిసి ఆ నాటకం జరిగే దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నాటకాన్ని ఆపేసి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని పిలిచి ఈ నాటకంలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ రమ్మని చెప్పడంతో అందరూ వస్తారు. అందరినీ పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే మీ నాటకంలో ఉండే వాళ్ళందరూ వచ్చారా, ఎవరైనా మిస్ అయ్యారని చెప్పడంతో ఒకటి మిస్ అయ్యాడు సార్, కనిపించలేదని చెప్పేసి అంటంతో హీరోకి డిటెక్టివ్ కి అతని మీద డౌట్ వచ్చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే పైన ఏమైనా దాక్కున్నాడా వాడని చెప్పేసి పైకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అందులోనూ ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే కింద వెతుకుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఈ నాటకంలో నుంచి ఎవరు పారిపోకూడదని చెప్పేసి అందులోని ఇప్పుడు మిస్ అయిపోయినాడు పారిపోకూడదని చెప్పేసి పోలీసులందరూ చుట్టుముడతారు. ఒకవైపు ఏమో హీరో పైకెక్కి మెల్లగా వెతుకుతున్నప్పుడు సడన్ గా పైన ఎవరో పారిపోతూ ఉంటారు. దాంతో హీరో డౌట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వీడే కిల్లర్ అని చెప్పేసి వాడి వెనకాల వెళ్తూ ఉంటాడు. కానీ పైన అంతా రోపులతో కట్టిన బ్రిడ్జ్ అనమాట, అది ఊగిపోతూ ఉంటుంది. మరోవైపు కింద డిటెక్టివ్ వెళ్ళాడు కదా, అతనికి కూడా ఎవరో లోపల దాక్కుంటూ అనిపిస్తుంది, సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో తాను గన్ను పట్టుకుని మెల్లగా వెళ్తూ ఉంటాడు. అందులోను హీరో ఏంటంటే గన్ను చూపించి ఎవరు మీరు ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు. అవతల వాడు ఏం చేస్తాడంటే ఇది రూప్ తో కట్టిన బ్రిడ్జ్ కదా, దాన్ని గట్టిగా ఊపేస్తాడు. అలా ఊపడం వల్ల ఏమవుతుంది, హీరో చేతిలో ఉన్న గన్ను కింద పడుతుంది. కింద పడిన గన్ను పేలుతుంది. దాంతో నాటకం చుట్టానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇంకోవైపు డిటెక్టివ్ ఏంటంటే తాను కూడా గన్ను పట్టుకొని లోపల ఎవరో దాక్కున్నారని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, ఆయన కూడా షాక్ అవుతారు ఎవడరా గన్ను పేల్చిందని చెప్పేసి. అయినా సరే తాను ముందుకెళ్లి మెల్లగా ఎవరు మీరు దాక్కుందని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. వాడు నాటకం చూడటానికి వచ్చాడు అనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరో కూడా వాడిని పట్టుకుందామని చూస్తే వాడేమో పారిపోతాడు. ఆ తర్వాత చేసేదేం కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత డిటెక్టివ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో డిటెక్టివ్ ఏమంటాడంటే ఇప్పుడు ఒకటి కనిపించట్లేదు కదా, వాడికి సంబంధించిన లాకర్ ఎక్కడ ఉందని చెప్పడంతో వాళ్ళు కూడా చెప్తారు. సరే అని చెప్పేసి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మనిషి నాలుక కట్ చేసి ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరు స్టన్ అయిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఒక దారుణం జరిగిపోయిందని చెప్పి అంటాడు. ఏమైందని చెప్పి అడిగితే హీరో వాళ్ళ ఇల్లు తగలబడిపోతుందని చెప్పేసి అంటంతో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మంటలు ఆర్పడానికి ట్రై చేస్తారు. కానీ ఆ మంటలు మాత్రం ఆగిపోవు. ఆ సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్ లోంచి ఒక అతను వచ్చేసి సార్ ఇదేదో అనుకోకుండా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కాదండి, ఎవరో కావాలని చేసిన పని అని చెప్పి అంటంతో నాకు అర్థమైందిలే అని చెప్పేసి హీరో కొన్ని మిగిలిన సామాన్లు తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా డిటెక్టివ్ దగ్గరకు వస్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు తనకి ఇల్లు లేదు కదా, అందుకని ఈ కేసు అయిపోయేంత వరకు డిటెక్టివ్ దగ్గర ఉందని చెప్పేసి వచ్చాడు. దాంతో డిటెక్టివ్ కూడా సరే అంటాడు. అందులోని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కేసు గురించి. కాకపోతే దూరం నుంచి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆ కిల్లర్ గాడు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో డిటెక్టివ్ ఏమంటాడంటే ఈ నాటకాలు వేసుకునే గ్రూప్ నుంచి తప్పించుకున్న వాడే ఖచ్చితంగా కిల్లర్ అయి ఉంటాడు. ఎందుకంటే వాడు మన ఊరు వచ్చి పని చేసుకుంటున్నాడు. అందులోను వాడు షిప్ లో పని చేసుకుని ఒక కూలివాడు. ఆ షిప్ ఏదైతే ఊరు వెళ్తుందో అక్కడికి వెళ్ళి వాడు కొన్ని రోజులు పని చేసుకొని మళ్ళీ ఆ షిప్ బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలా చేస్తూ ఉంటాడు. కాకపోతే వాడు ఎన్నో ఊర్లు వెళ్తుంది ఆ షిప్, అయినా సరే వాడు ఇక్కడికి వచ్చి ఇన్ని హత్యలు చేయడానికి కారణం ఏంటని చెప్పేసి అంటంతో హీరో అడుగుతాడు ఇంతకీ ఏంటి ఆ షిప్ పేరు అని చెప్పి అంటంతో డిటెక్టివ్ కూడా ఆ షిప్ పేరు చెప్తాడు. దాంతో హీరోకి సడన్ గా ఒక కథ గుర్తొస్తుంది. అంటే తాను రాసిందే. ఆ కథలో ఏం రాసి ఉంటుందంటే ఒకడు షిప్ లో ఇలాగే వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఎవడి మీద అయితే పగబడతాడు వాడి పగ తీర్చుకోవడానికి వాడిని తీసుకెళ్లి బతికుండంగానే పాతాళంలో దాచిపెడతాడు. అంటే ఒక ఓల్డ్ శ్మశాన వాటిక ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్లి బాక్స్ లో పూడ్చిపెట్టేసి ఎవరికి కనిపించకుండా దాచిపెట్టాడు అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ ఏమంటాడంటే మన ఊర్లో ఓల్డ్ శ్మశాన వాటిక లేదు కదా అని చెప్పేసి అంటంతో లేదు శ్మశాన వాటిక లేకపోతేనే మన ఊర్లో ఒక స్వరంగం ఉంది కదా అక్కడే ఏమన్నా దాచిపెట్టాడేమో అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. అందులోను డిటెక్టివ్ కి హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ కిల్లర్ గాడు వీళ్ళకి ఇచ్చిన ఇంకో క్లూ అని చెప్పేసి అర్థం అవుతుంది. దాంతో అందరూ కలిసి బయలుదేరతారు ఆ స్వరంగం దగ్గరికి. వెళ్ళిన తర్వాత డిటెక్టివ్ ఏమంటాడంటే మనం అందరం ఒక్కొక్క దిక్కు వెళ్ళి వెతుకుదాము, ఎవరికైనా దానికి కనిపిస్తే మాత్రం విజిలేండి అందరం పరిగెత్తుకుంటూ వద్దాం అని చెప్పేసి అంటంతో అందరూ ఒక్కొక్క వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటప్పుడు ఒక పోలీస్ కి మాత్రం ఒక గోడ మీద డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న సొరంగం అంతా పాతది, కాకపోతే కొత్త ఇటుకలతో ఒక చిన్న బాక్స్ లాంటిది కట్టి ఉంటుంది అనమాట. సో మొత్తానికి దీని వెనకాల ఎవరు ఉంటున్నారని చెప్పేసి విజిలేస్తే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. సరే అని చెప్పేసి ఆ గోడ పగలు కొడితే అవతల వైపు ఒక అమ్మాయి ఉంటుంది. అందులోను ఆ అమ్మాయి వెనకాల ఇంకొకడు ఉంటాడు. కాకపోతే ఈ గోడ వెనకాల
సొరంగమే ఉంటుంది, సెపరేట్ గా రూమ్ లేదు. దాంతో డిటెక్టివ్ ఏం చేస్తాడంటే నేను అవతలికి వెళ్ళి ఆ కిల్లర్ గాని పట్టుకుంటాను, మీరు ఇక్కడ పగలగొట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఆ కిల్లర్ గాని పట్టుకోవడానికి డిటెక్టివ్ పరిగెడతాడు. ఇదంతా విన్న ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడు, వాడు పారిపోతూ ఉంటాడు. అందులోనూ నిచ్చెనెక్కేసి పైకి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత తను పారిపోతాడు. వెంటనే వాడి వెనకాల ఈ డిటెక్టివ్ వెళ్తాడు. తాను పైకి వెళ్లే లోపు సడన్ గా రోడ్డు మీద ఒక గుర్ర బండి వెళ్తూ ఉంటుంది అనమాట. అది సడన్ గా తన తల మీద ఎక్కబోతుంది. దాంతో భయం వేసి తను కింద కొంగుతాడు. అలాగా కాలు జారి కింద పడిపోతాడు. సో ఆ కిల్లర్ గాడిని జస్ట్ మిస్ లో పట్టుకోలేకపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ గోడ మొత్తం పగలగొట్టేసి అవతల వైపు ఉన్న లేడీని తీసుకొచ్చి చూస్తే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని కిల్లర్ గాడు అతి దారుణంగా చంపుతాడు. అందులోనూ ఆ అమ్మాయి నోటిని కుట్టేస్తాడు. దాంతో ఆ డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత బాడీ మొత్తం చెక్ చేస్తే ఆ అమ్మాయి చేతిలో కిల్లర్ గాడు ఒక లెటర్ పెడతాడు. అందులో కిల్లర్ గాడు ఏం రాస్తాడంటే హీరోయిన్ కి చావు దగ్గర పడింది అని చెప్పేసి రాస్తాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది టైం అనేది కొంచెం దగ్గర పడింది అని చెప్పేసి. అంతేకాకుండా ఆ అమ్మాయి సేవలో ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటప్పుడు వీళ్ళకి తెలిసేది ఏంటంటే అసలు ఈ డెడ్ బాడీ అమ్మాయిది కాదు, అబ్బాయిది. అందులోనూ నాటకం కంపెనీలో ఒకడున్నాడని చెప్పేసి హీరో వెతుక్కుంటూ వెళ్ళాడు కదా, అక్కడి నుంచి ఒకడు పారిపోయాడు కదా, వాడే వీడు. ఇంకా ముఖ్యంగా ఆ కిల్లర్ గాడు నోరు కుట్లేశాడు కదా, వాటిని కట్ చేసి చూస్తే నోట్లో నాలుక ఉండదు. సో ఇతని నాలుకనే అతని బాక్స్ లో పెట్టి లాకర్ లో పెట్టాడు అనమాట. అది జరిగింది. అందులోనూ డెడ్ బాడీ నోట్లో ఒక చైన్ ఉంటుంది అనమాట. దాన్ని గట్టిగా లాగితే నోట్లోంచి ఒక వాచ్ బయటకు వస్తుంది. అందులోని ఈ వాచ్ ఏంటంటే భూమి మీద ఉన్న లాటిట్యూడ్ కి మ్యాచ్ అయి ఉంటుంది. అందులోను ఇప్పుడు ఈ వాచ్ ని పట్టుకుని డైరెక్ట్ గా హీరో ఆ తర్వాత ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన దగ్గరే వరల్డ్ మ్యాప్ ఉంటుంది అనమాట. ఈ వాచ్ ని బేస్ చేసుకొని ఇప్పుడు హీరోయిన్ ఎక్కడుందో కనిపెడదాం అని చెప్పేసి ఆ వరల్డ్ మ్యాప్ చూస్తూ ఉంటారు. అది కూడా భూతద్దం పెట్టుకుని మరి. దాంతో వాళ్ళందరూ బాగా చెక్ చేసి ఇప్పుడు హీరోయిన్ ని ఆ కిల్లర్ గాడు వెస్టిండీస్ తీసుకెళ్లాడని చెప్పేసి అంటారు. కాకపోతే ఇప్పుడు వెస్టిండీస్ వెళ్ళి రావాలంటే 12 రోజులు పడుతుందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే మీరేదో హీరోయిన్ ఇక్కడ నుంచి వేరే ఊరు తీసుకెళ్లిపోయాడని చెప్పేసి అనుకోమాకండి. ఈ టైం ప్రకారం ఆ లాటిట్యూడ్ టైమింగ్ ప్రకారం ఆ మ్యాప్ లో ఉన్న హారిజెంటల్ కోడ్ వర్టికల్ కోడ్ ఏంటంటే ఒక తీవిని క్రాస్ చేసుకుని వెళ్తూ ఉన్నాయి అనమాట. అది కూడా సింబల్ వచ్చేసి క్రాస్ సింబల్ అంటే సిలువ గుర్తు. సో ఈ కిల్లర్ గాడు ఖచ్చితంగా చర్చిలోనే హీరోయిన్ ని దాచిపెట్టుంటాడని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే బాగా డబ్బున్నవాడు, తనకంటూ సెపరేట్ గా ఒక చర్చి ఉంది, అక్కడే దాచిపెట్టుంటాడని చెప్పేసి అంటంతో ఈ పోలీసు వాళ్ళు ఇంకా ముఖ్యంగా డిటెక్టివ్ హీరో హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్ లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు డిటెక్టివ్ అసిస్టెంట్ ని అతి దారుణంగా చంపేస్తాడు. ఇది తెలుసుకున్న హడావుడిగా డిటెక్టివ్ బయటకు వచ్చి చూసే లోపు ఒక గన్నుతో డిటెక్టివ్ ను షూట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాడి వెనకాల పడతాడు, అంటే కిల్లర్ వెనకాల. ఆ కిల్లర్ గాడేమో గుర్రం మీద తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. హీరో కూడా వాడిని చేసి చేస్తూ ఉంటాడు. ఇలాగా ఇద్దరి మధ్య కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే హీరో గుర్రాన్ని కాల్ చేస్తాడు. దాంతో హీరో ఏంటంటే గుర్రం నుంచి కింద పడిపోతాడు. ఆ గుర్రం అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు కూడా పారిపోతాడు. అదే సమయానికి హీరోయిన్ వల్ల నాన్న అక్కడికి వస్తాడు. అసలు బేసికల్ గా కిల్లర్ గాడు హీరోని మాత్రం ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కావాలంటే చర్చి దగ్గర చంపేయచ్చు, కానీ ఇక్కడ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక శ్మశానం వాటుకుంటుంది. అందులో కిల్లర్ గాడు ఏంటంటే హీరోయిన్ ని చంపకుండానే హీరోయిన్ ని చచ్చిపోయిన రోజు అని చెప్పేసి ఒక సమాధి రెడీ చేస్తాడు. అంటే ఒక మనిషి పుట్టుక ఒక మనిషి చావు అని చెప్పేసి డేట్లు ఉంటాయి కదా, ఆ డేట్ ని ముందుగానే వేసి పెడతాడు. అందులో అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపోయి కథ రాసేయి, అందులో దాన్ని ప్రింట్ వేసి ఈ కిల్లర్ గాడు నా కూతురుని చంపేస్తాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న గుర్రం తీసుకొని అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారు. తనకు కూడా బుల్లెట్ తగిలింది కదా, దాంతో డాక్టర్ ఏం చేస్తారంటే ఆ బుల్లెట్ ని బయటకు తీసి ఆ డిటెక్టివ్ ని కాపాడుతాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే తానేంటంటే ఒక అద్భుతమైన కథ రాస్తాడు. మొత్తం కంప్లీట్ చేసి ప్రింట్ ఏమని చెప్పేసి న్యూస్ ఎడిటర్ అసిస్టెంట్ కి ఇస్తాడు. దాంతో మనోడు కూడా మొత్తం చదివి సార్ ఏంటండి ఇలా రాశారు, దయచేసి దీన్ని మార్చండి అని చెప్పేసి అంటంతో లేదు లేదు ఇదే ఫైనల్ అని చెప్పేసి ప్రింట్ వేయమని చెప్పేసి అసిస్టెంట్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తను ఎక్కడికి వస్తాడో తెలుసా, ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కోసం ఒక సమాధి ప్రిపేర్ చేశాడు కదా, తను పుట్టినరోజు ఆ తర్వాత తను చనిపోయిన రోజు అని చెప్పేసి, అందుకని హీరో అక్కడికి వస్తాడు. అందులోను ఆ కిల్లర్ గాడు హీరోయిన్ ని చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టే రోజు ఏదో కాదు ఈ రోజే అనమాట. అందుకని హీరో ఆ సమాధి దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ చనిపోయిన రోజు అని చెప్పేసి ఏదైతే అక్కడ బోర్డు ఉంటుందో సెలవు గుర్తు, దాన్ని పీకి పక్కన పడేసి హీరో డిటెక్టివ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ డిటెక్టివ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే లేడీ ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఉదయం వచ్చిన పేపర్ అని తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. దాంతో హీరో కూడా తను రాసిన కథని ప్రింట్ చేశారు కదా దాన్ని చూసుకుంటాడు. అంతేకాకుండా ఆ లేడీ ఏం చేస్తుందంటే దీంతో పాటు ఇంకో పేపర్ వచ్చింది బాబు దీనికంటే ముందని చెప్పేసి ఆ పేపర్ మొక్కిస్తుంది. అది కిల్లర్ గారు రాసిన పేపర్ అనమాట. అందులో వాడు ఏం రాస్తాడంటే కథ సూపర్ గా ఉంది, మామూలుగా రాలేదు నువ్వు అని చెప్పేసి అంటాడు. కానీ హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఈ
పనిచేసే లేడీ ఏమంటుందంటే ఈ పేపర్ రావడానికి ముందే ఈ వైట్ పేపర్ వచ్చిందని చెప్పేసి అంటుంది కదా, అది ఎలా చెప్పావు నువ్వు అని చెప్పేసి అంటంతో ఏముందండి ఈ న్యూస్ పేపర్ కింద ఈ పేపర్ ఉంది అంటే ఎవరో ఆ వైట్ పేపర్ అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ వేసేవాడు వచ్చి దాని మీద పేపర్ వేసి వెళ్ళాడని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి అర్థం అవుతుంది. అదేంటంటే తాను రాసిన కథ పేపర్ లో పబ్లిష్ అవడానికంటే ముందే ఆ కిల్లర్ గాడు చదివేశాడు. చదివిన తర్వాతే పేపర్ రావడానికంటే ముందు వాడు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడంటే కిల్లర్ గాడు ఎవడు అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే తన గన్ను ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా టేబుల్ మీద ఉన్న ఇంకు బాటిల్ ని నెడతాడు. దాంతో ఇంకు కింద పడిపోతుంది అనమాట. ఆ ఇంకు చూసిన తర్వాత డిటెక్టివ్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. కిల్లర్ గాడు కంటిన్యూస్ గా లెటర్స్ రాస్తున్నాడు కదా వీళ్ళకి, అందులో ఉన్న ఇంకే ఈ ఇంకు. ఈ ఇంకు ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర ఉండదు, కేవలం ప్రింటింగ్ ప్రెస్ లోనే ఉంటుంది. అంటే న్యూస్ పేపర్ ప్రింట్ చేసే వాళ్ళ దగ్గరే ఉంటుంది. దాంతో డిటెక్టివ్ కి అర్థమైపోతుంది అక్కడే కిల్లర్ గాడు ఉన్నాడని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేం చేస్తాడంటే డైరెక్ట్ గా న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్తాడనమాట. ఎందుకంటే కిల్లర్ గాడు అక్కడే ఉంటాడని చెప్పేసి మనోడికి అర్థమైపోయింది కదా. ఎందుకంటే న్యూస్ పేపర్ ప్రింట్ అవ్వక ముందే దాన్ని చదివేసి బాగుందని చెప్పి రాశాడంటే ఖచ్చితంగా న్యూస్ ప్రింట్ చేసే ఆఫీస్ లో ఉంటాడని చెప్పేసి హీరో కూడా అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ న్యూస్ ఎడిటర్ తప్ప ఎవరు ఉండరు. దాంతో హీరో గన్ను తీసుకొని ఆయన గురిపెట్టి క్వశ్చన్ చేస్తాడనమాట. కాకపోతే ఆయన మాత్రం కదలడో మెదలడో ఏంటర్ బాబేనని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే ఆయన్ని ఆల్రెడీ ఆ కిల్లర్ గాడు చంపేసి ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ అవతల టేబుల్ దగ్గర ఎవడో కదులుతూ ఉంటాడు. ఎవడా అని చెప్పి చూస్తే అటు తిరిగి ఉంటాడు. అప్పుడు హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు వీడే కిల్లర్ అని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఎక్కడ అని చెప్పి అడిగితే ఆ కిల్లర్ గాడేమో హీరోయిన్ చచ్చిపోతూ ఉంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఎంతకి ఎవరు నువ్వు అని చెప్పేసి ఇటు తిరగమంటాడు. వాడు మెల్లగా తిరుగుతాడు. వాడెవడో కాదు, న్యూస్ ఎడిటర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. వీడిని చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. సరే ఇదంతా పక్కన పెట్టు, హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మీరు కథ అద్భుతంగా రాస్తారండి, మీరు రాసే కథలకి నేనే కిల్లర్ అయిపోయి అందరిని చంపేద్దాం అన్నంత ఈజీగా ఉంటుంది. ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ చెప్పినట్లు ఒక టెక్స్ట్ బుక్ లో పాఠం లాగా క్లియర్ గా అర్థమవుతుందండి. నాకు చాలా బాగా నచ్చేస్తాయండి మీ స్టోరీలు. కాకపోతే మీరేమో హీరోయిన్ కోసం లవ్ చెవులో పువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కథలు రాయకుండా పక్కన పడేశారు. నాలాంటి అభిమానులు ఏమైపోతారు, మీరు ఖచ్చితంగా కథలు రాయాలని చెప్పే నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. అందులోనూ మీరు లాస్ట్ గా ఒక కథ రాశారు కదా, ఆ కథ ప్రకారమే హీరోయిన్ ప్రాణాలతో బ్రతికే ఉంది. కానీ ఆ కథలో మీరేం రాశారు, హీరోయిన్ కోసం హీరో విషం తాగి చనిపోతాడు అని చెప్పి రాశారు కదా. మరి ఇప్పుడు హీరోయిన్ బదులు మీరు చనిపోవాలి కదా, విషం తాగుతారా అని చెప్పేసి అనడంతో హీరో తప్పకుండా తాగుతా అని చెప్పేసి అంటాడు. దాంతో కిల్లర్ గాడు కూడా హీరోకి విషం ఇస్తాడు. హీరో ఆ విషయాన్ని తాగుతాడు. అంతేకాకుండా హీరో ఇంతకు ముందు రాసిన ఒక కథ ఉంటుంది కదా, అందులో నుంచి ఒక డైలాగ్ చెప్తాడు. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఆ కథలో లాగే ఇప్పుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి. బేసికల్ గా ఆ కథలో ఏం చేస్తాడంటే ఒక కిల్లర్ గాడు ఇలాగే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అండర్ గ్రౌండ్ లో దాచిపెడతాడు. అంటే బేస్మెంట్ లో ఆ అమ్మాయిని దాచిపెడతాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు కూడా హీరోయిన్ ని ఇక్కడే బేస్మెంట్ లో దాచిపెట్టాడని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు బయట ఏమో ఒక గుర్రబండి అతను వెయిట్ చేస్తుంటాడు అనమాట ఈ కిల్లర్ గాడి కోసం. దాంతో కిల్లర్ గాడు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే అక్కడ ఉన్న టేబుల్ ఒక తన్ని కింద ఉన్న చెక్కల మొత్తాన్ని పగలు కొట్టేసుకొని లోపలికి సపరేట్ గా ఒక దారి ఉంటుంది అనమాట. దాని ద్వారాగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ని కనిపెట్టి తనని బయటికి తీసుకొస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరోయిన్ ని తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో డిటెక్టివ్ ఏమంటాడంటే హీరో ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో మాత్రం ఎక్కడ ఉండాలి చూడని చెప్పేసి అంటంతో హీరో మాత్రం వేరే చోటకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఎందుకంటే తనకు అర్థమైపోతుంది తాను చనిపోతాను అని చెప్పేసి. మరోవైపు హీరోయిన్ తో మాట్లాడదామంటే తానేమో ఆహారం లేక బాగా నీరసం అయిపోయింది. ఇప్పుడు తాను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకనే హీరోయిన్ ని హాస్పిటల్ పంపించాడు. ఆ తర్వాత తను చనిపోతానని చెప్పి తెలిసి తాను ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి ఒక పెద్ద వస్తాడనమాట. ఏం బాబు ఏమైనా హెల్ప్ కావాలా, ఎలా ఉన్నావు ఏంటని చెప్పి అడిగితే హీరో ఏం చేస్తాడంటే బాగా ఆలోచిస్తాడు. అందులోనూ ఆ కిల్లర్ గాడు వెళ్ళిపోయేటప్పుడు ఫ్రాన్స్ లో నీలాంటి రచయిత ఒకడు ఉన్నాడు, నీలాగే క్రైమ్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళి వాడు రాసే కథల్ని ఫాలో అవుతూ అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తాను బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అందులో ఇంతకు ముందు చెప్పాను కదా బయట గుర్రబండి వెయిట్ చేస్తుందని చెప్పేసి. ఆ గుర్రబండి తోలే అతను బయట వాళ్ళతో ఏమంటూ ఉంటాడంటే రెనాల్డ్స్ అనే అతని కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి, వెళ్ళిపోతానని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అది హీరో మెల్లగా వింటూ ఉంటాడు అనమాట. వినపడుతూ ఉంటాయి మాటలు. అదంతా రికగ్నైజ్ చేసుకొని హీరో ఒక ఐడియాకి వస్తాడు. అదేంటంటే వీడిప్పుడు రెనాల్డ్స్ అని చెప్పేసి పేరు మార్చుకొని ఫ్రాన్స్ కి గుర్రబండిలో వెళ్తున్నాడని చెప్పేసి మనోడికి అర్థమైపోతుంది. దాంతో ఈ ఇన్ఫర్మేషన్ ని డిటెక్టివ్ కి చెప్పమని చెప్పేసి ఆ పెద్ద చెప్తాడు. దాంతో ఆయన కూడా సరే బాబా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో అక్కడే చనిపోతాడు. కట్
కట్ చేస్తే మరుసటి రోజు డిటెక్టివ్ హీరో దగ్గరకు వచ్చి తన శవాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఒక రోజు ఇలా అంటాడనమాట, హీరోయిన్ కోసం నా ప్రాణాలని ఇస్తానని చెప్పేసి. తను చెప్పినట్లుగానే నిజంగానే తన ప్రాణాలు ఇచ్చాడని చెప్పేసి డిటెక్టివ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ కి హీరో ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఆ పెద్ద చెప్తాడు. దాంతో ఈ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఊరు నుంచి ఫ్రాన్స్ కి వెళ్ళిన గుర్రపు బండి ఎక్కడుందని చెప్పేసి కొంచెం ఎంక్వైరీ చేసి దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్తాడు. ఆల్మోస్ట్ ఆ గుర్రపు బండి కూడా ఫ్రాన్స్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి అక్కడ ఆగిన వెంటనే ఈ డిటెక్టివ్ ఆ గుర్రపు బండి ఎక్కుతాడు. హాయ్ రెనాల్డ్స్ అని చెప్పేసి ఆ కిల్లర్ గాన్ని కన్నుతో కాల్చి చెంపవతల పడేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. అర్థమైతే మాత్రం నాకు అర్థమైందని చెప్పి కామెంట్ చేయండి. ఇది ఏమైనా సరే ఈ సినిమా మాత్రం మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ రికమెండ్ చేశాడు. నేను కూడా చేశాడు కదా అని చెప్పి చూస్తే చాలా బాగుంది సినిమా. ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.